నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీకి ప్రత్యేక సాయం అందించాలని ప్రధానిని కోరిన సీఎం. ఆర్సిలార్ స్టీల్ ప్లాంట్కు ముడి ఖనిజం సరఫరాకు వినతి. ఇసుక దందా మూలాల ఆధారాలు ధ్వంసం చేసిన వెంకట్రెడ్డి. డేటా చెరిపేసి ల్యాప్టాప్ అందజేత. రికవరీకి ఏసీబీ ప్రయత్నం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. దక్షిణ కోస్తాంధ్రకు మోస్తరు వర్ష సూచన. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ. సంధ్యా థియేటర్ ఘటన, తాజా పరిణామాలపై చర్చ. నేడు కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ. పార్టీ ముందున్న సవాళ్లు, వచ్చే ఏడాది కార్యాచరణపై మథనం. తాజాంశాన్ని చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖులు కాసేపట్లో భేటీ కానున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చిత్ర పరిశ్రమకు కొంత గ్యాప్ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి ఈ లోటును భర్తీ చేసేందుకు ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం కాబోతుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి సినీ ప్రముఖులతో కాసేపట్లో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి వేదికగా ఈరోజు సినీ ప్రముఖులతో సమావేశం కాబోతున్నారు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం అనేది చాలా కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరికొంతమంది ప్రముఖులు, మంత్రులు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అటు సినీ పరిశ్రమ నుంచి ముఖ్యంగా చాలా 30 మందికి పైగా ప్రముఖులు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం ఉంటుంది. అందులో భాగంగా సినీ ప్రముఖులు చూసినట్లయితే ఇటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్తో పాటు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్, అదేవిధంగా అగ్ర హీరోల్లో నాగార్జున, వెంకటేష్, అదేవిధంగా పలువురు నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ కావచ్చు, అదేవిధంగా స్రవంతి రవికిషోర్, అదేవిధంగా పుష్ప నిర్మాతలు నవీన్, అదేవిధంగా రవిశంకర్, ఇతర ప్రముఖులు చాలామంది అగ్ర నిర్మాతల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు అల్లు అరవింద్, అదేవిధంగా సురేష్ బాబు, ఇలా చాలామంది నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. హీరోలకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ సమావేశానికి హాజరు కాబోతున్న వాళ్ళలో కేవలం నాగార్జున, వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మరి వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో మరోవైపు కొంతమంది ఎగ్జిబిటర్లు కూడా ఈ సమావేశానికి హాజరుకోబోతున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు టికెట్ ధరల పెంపు కావచ్చు, బెనిఫిట్ షోలు ఇక ఉండవని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి విస్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఈ సమావేశంలో కూడా అంశం మీద చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తర్వాత కూడా అనేక పరిణామాలు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గద్దర్ అవార్డుల విషయంలో కావచ్చు, అదేవిధంగా హైడ్రా ఏర్పడిన తర్వాత ఎన్కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, ఇటీవల సంజయ్ థియేటర్లో జరిగినటువంటి ఘటన కావచ్చు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా శాసనసభలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ మీద ఒక అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక సూచన కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా మానవత్వంతో కూడా ఆలోచించాలి. ఆ దిశగానే ప్రభుత్వం కల్పించేటువంటి ప్రతి రాయితీ కావచ్చు, సౌకర్యాలన్నీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూరుస్తాము, కానీ మానవత్వంతో వ్యవహరిస్తూ ప్రేక్షకుల పట్ల కావచ్చు, సమాజం పట్ల ఒక మంచి దృక్పథంతో ఉండాలని కూడా శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి సూచించడం చాలా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా డ్రగ్స్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ముందుకు రావాలని కూడా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ క్రమంలోనే ఒక్కొక్కరు సినీ ప్రముఖులు వాళ్ళ సినిమా విడుదలైనటువంటి క్రమంలో వారంతా కూడా వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేశారు. సో ఒక్కొక్కరు కూడా ముందుకు వస్తున్నారు, కానీ ఆ బాధ్యత మరింత పెరగాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. వారికి ఆదేశాలు, సూచనలు కూడా జారీ చేశారు. గద్దర్ అవార్డుల విషయంలో కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూనే గద్దర్ అవార్డుల ప్రకటన సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడంలో సినీ పరిశ్రమ అలసత్వం వహిస్తుంది, ఆలస్యంగా వ్యవహరిస్తుందని కూడా
చురకలు అందించారు. ఆ క్రమంలోనే స్పందించినటువంటి చిరంజీవి కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముందుకు రావాలని ఇటు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి నిర్మాతల మండలి కావచ్చు, వాణిజ్య మండలికి కూడా ఒక సూచన జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మేల్కొన్నటువంటి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి గద్దర్ అవార్డులకు సంబంధించి కూడా విధి విధానాలకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజును ఎన్నుకోవడంతో దీనికి సంబంధించి గతంలో సీఎంతో కావచ్చు, ప్రభుత్వంతో మామూలుగా సినీ పరిశ్రమే ఏకంగా ముందుకు వచ్చేసి ముఖ్యమంత్రులను మంత్రులను కలవడం జరిగింది. కానీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఎప్పుడు ఇలాంటి సమావేశం జరగలేదు. దిల్ రాజు ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఎఫ్డీసీ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో సమావేశం కావడం ఇదే ప్రభావం. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం కావడం ప్రభుత్వం ఎలాంటి సినీ పరిశ్రమ పట్ల ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించబోతుంది, సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు కావచ్చు, ఎలాంటి విజ్ఞప్తులు అందజేయబోతున్నారు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. ఒక్కొక్కరిగా కాసేపట్లో ఈ కమాండ్ కంట్రోల్కు చేరుకొని ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం కాబోతున్నారు. ప్రస్తుతం సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. వైసీపీ విధ్వంసంతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో నిధుల కేటాయింపుతో అమరావతి, పోలవరాన్ని గాడిన పెట్టేలా సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కానున్న ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడికంజం లభ్యమయ్యేలా చూడాలని విన్నవించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, అశ్విని వైష్ణవులతోనూ భేటీ అయిన సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కూటమి సమన్వయంపై ఎన్డీఏ పక్షాల నేతలతో సమాలోచనలు జరిపారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన 12 గంటల పాటు తీరిక లేకుండా సాగింది. ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో సుమారు గంట పాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ను ప్రధానమంత్రికి అందజేసి దాన్ని సాకారం చేసేందుకు కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందించాలని కోరారు. వచ్చే నెలలో ప్రధాని చేతుల మీదుగా రాష్ట్రంలో ఆవిష్కరించే భారీ ప్రాజెక్టుల గురించి చర్చించారు. గత బడ్జెట్లో పోలవరం, అమరావతి ప్రాజెక్టులను గాడిన పెట్టేలా కేంద్రం సాయం ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సాధించిన పురోగతి గురించి, వచ్చే నెలలో ఈ 2 భారీ ప్రాజెక్టుల పనులు ప్రారంభించబోతున్న విషయం గురించి ప్రధానికి వివరించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, 5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంటును 3 ఏళ్లలోనే వాడేసిందని సీఎం చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం 94 కేంద్ర ప్రభుత్వ పథకాల్ని దారి మళ్లించి వాటి అమలును నిలిపివేయడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం గురించి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటిలో 74 పథకాల్ని పునః ప్రారంభించామని, అందువల్ల ఆ పథకాలకు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న నిధులు విడుదలయ్యేలా చేయూతనివ్వారని కోరారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని ప్రధానికి వివరించి దానికి ముడి ఖనిజం సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ ఏర్పాటుకు వివిధ శాఖల అనుమతులు త్వరగా లభించేలా చూడాలని విన్నవించారు. తరువాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో వేర్వేరుగా 45 నిమిషాలకు పైగా భేటీ అయ్యారు. వచ్చే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు తగిన సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మధ్యాహ్నం ఎన్డీఏ నేతల భేటీ ముగిసిన తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. ఇందులో విశాఖ ఉక్కు పునరుజ్జీవానికి కేంద్రం తరపున చేయాల్సిన సాయం గురించి చర్చించారు. తర్వాత తన అధికార నివాసానికి వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో గంటపాటు సమావేశమయ్యారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన, వాల్తేరు రైల్వే డివిజన్ కొనసాగింపు, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడం, అవసరమైన చోట్ల ఆర్ఓబీ, ఆర్యూబీల నిర్మాణం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల్ని వేగవంతంగా పూర్తి చేయడంపై చర్చించారు. సాంకేతిక రంగంలో డీప్ టెక్, ఏఐ ఆధారిత సంస్థలో విశాఖలో ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలు, అందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా అందించాల్సిన ప్రోత్సాహకాల గురించి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లారు.
వాజ్పేయికి నివాళులర్పించే కార్యక్రమం ముగిసిన తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇందులో హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కుమారస్వామి, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో పాటు భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం 12:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. ఇందులో ప్రధానంగా ఎన్డీఏ పార్టీల మధ్య మరింత సమన్వయం, కేంద్ర పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ పై తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎలా వక్రీకరించింది అమిత్ షా వివరించినట్లు తెలిసింది. తన ప్రసంగంలో అంబేద్కర్ కు సంబంధించిన అంశాలపై చాలాసేపటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారానికి తెగబడిందని, కేంద్రంపై బురద జల్లే కుటిల యత్నాలు చేసిందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భేటీలో ఎన్డీఏ ఎంపీలంతా మరింతగా సమన్వయంతో పనిచేయాలని, జిల్లా స్థాయిలో జరిగే దిశా సమావేశాల్ని ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని నాయకత్వం సూచించిందని సమావేశం అనంతరం టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఇది అనధికారిక సమావేశమేనని, వాజ్పేయి శత జయంతి సందర్భంగా కూటమి సభ్యులంతా కలిశామని నిషాద్ పార్టీ నేత సంజయ్ నిషాద్ అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి దేశ ప్రజలకు మరింత ప్రకాశవంతమైన భవిష్యత్తును అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని భేటీ తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు కూటమి సర్కార్ తిరిగి జీవం పోస్తుంది. వైసీపీ సర్కార్ కక్షపూరిత ధోరణితో పునాదుల దశలోనే నిలిచిపోయిన ఐకానిక్ భవనాల పనులను ప్రారంభించేందుకు సిద్దమైంది. దీనికోసం ఐకానిక్ ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద ఉన్న నీటిని తోడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరోవైపు అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనుల్ని సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి సారించింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగమైన జీఏడీ టవర్స్, హెచ్ఓడీ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్లు గతంలోనే పూర్తయ్యాయి. అయితే గత 5 ఏళ్లుగా వీటిని జగన్ సర్కార్ గాలికొదిలేయడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకాన్ని తలపిస్తోంది. దీంతో వీటి పటిష్టతపై ఇప్పటికే మద్రాస్, హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. శాస్త్రీయ అధ్యయనం చేసిన నిపుణుల బృందం ఫౌండేషన్ కు ఎటువంటి ఢోకా లేదని తేల్చింది. దీంతో ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. 2 ట్రాక్టర్లకు భారీ మోటార్లు బిగించి పైప్లైన్ల ద్వారా నీటిని పాలవాగులోకి వదిలి తరలిస్తున్నారు. అక్కడి నుంచి కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. జీఏడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్ తో పాటు 47 అంతస్తులు, టెర్రస్, హెలీప్యాడ్ తో సహా నిర్మాణం చేపట్టనున్నారు. హెచ్ఓడీ టవర్స్ బేస్మెంట్, గ్రౌండ్, 39 అంతస్తులు, టెర్రస్లతో నిర్మించనున్నారు. అసెంబ్లీ భవనం 250 మీటర్ల టవర్ ఎత్తుతో 103 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించేందుకు నిర్ణయించారు. హైకోర్టు నిర్మాణంలో బేస్మెంట్, గ్రౌండ్, 7 అంతస్తులతో 55 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్మించనున్నారు. ఇప్పటికే వీటన్నింటికీ రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తి కాగా జనవరి నుంచి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఎక్కువ మలుపులు లేకుండా నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఓఆర్ఆర్ అలైన్మెంట్ పై ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి, సీఆర్డీఏ అధికారులతో సమీక్షించిన సీఎం పలు మార్పులు సూచించారు. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు సీఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. ఆర్ఎండ్బి శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే ఆ ప్రతిపాదనను ఎన్హెచ్ఏఐ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అలైన్మెంట్ ఖరారైతే భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నాయి. మరోవైపు ఓఆర్ఆర్ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్రం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఓఆర్ఆర్ ని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. దీన్ని 7 జాతీయ రహదారులతో అనుసంధానించనున్నారు. అనంతపురం జిల్లా కొడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారిని ఓఆర్ఆర్ వరకు పొడిగించనున్నారు. జగన్ సర్కార్ హయాంలో వైసీపీ పెద్దలు సాగించిన ఇసుక, గనుల దోపిడీలో అన్నీ తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని ధ్వంసం చేశారు. పోస్టుల్లో కొనసాగినంతకాలం వినియోగించిన అధికారిక ల్యాప్టాప్ ఏసీబీకి చెక్కకుండా తొలుత దాచేశారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు, తర్వాత అరెస్టు చేసినప్పుడు దాని ఆచూకీ లభించలేదు. ఏసీబీ అధికారులు పదే ప్రశ్నించిన ల్యాప్టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు. కొన్నాళ్ల కిందట బెయిల్పై జైలు నుంచి
విడుదలైన వెంకటరెడ్డి ల్యాప్టాప్ను ఏసీబీ అధికారులకు అప్పగించారు. అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారు. అప్పట్లో ఆయన వినియోగించిన 2 ఐఫోన్లను అప్పగించాలని ఆదేశించగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు. ఆ ఫోన్లు ఏమయ్యాయనే దానిపై ఏసీబీ విచారించగా ధ్వంసం చేసినట్టు తేలింది. జగన్ హయాం 5 ఏళ్లలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి, ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు సందేశాలు వచ్చాయి, వాటి సారాంశం ఏంటి తదితర వివరాలతో పాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లలో ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వాటిని ధ్వంసం చేయడంతో వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తోంది. పెద్దల వివరాలు బయటకు రాకుండా చేసేందుకు కొంతమంది ఆదేశాలతోనే ఆయన ఈ నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించడంతో పాటు వెంకటరెడ్డి సహా ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులపైన కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలపై ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. మరికొన్ని గంటల్లో అదే ప్రాంతంలో ఈ అల్పపీడనం బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కూడా ఆయా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే సూచనలున్నాయి. అలాగే రాయలసీమలోనూ కొన్ని చోట్ల ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో అర్ధరాత్రి వేళ గడ్డివాములు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో గమనించిన రైతులు ఆర్పడానికి ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో మల్లికార్జున, వెంకటేష్ అనే రైతులకు చెందిన 5 గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తులు బీడీలు తాగి పడేయడం వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఏటా ఈ ప్రాంతంలోనే గడ్డివాములు దగ్ధమవుతున్నాయని రైతులు, గ్రామస్తులు పోతున్నారు. సాంకేతిక రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శబరిమల మణికంఠుడి సేవలో తరిస్తుంది. భక్తులతో పాటు కృత్రిమ మేధ కూడా స్వామియే శరణమయ్యప్ప అంటుంది. మకర జ్యోతి దర్శనం వరకు శబరిమలలో విపరీతమైన రద్దీ ఉండనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం ఏఐ చాట్బాట్ ని అందుబాటులోకి తెచ్చింది. స్వామి దర్శనం, ఇతర సేవలు, వసతి వంటి సదుపాయాలు పొందేందుకు కేరళలోని పదనంతిట్ట జిల్లా కలెక్టర్ దీనిని ప్రారంభించారు. శబరిమల హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన దివ్యక్షేత్రం. రోజురోజుకు ఈ కొండకు వెళ్లే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో పథనంతిట్ట జిల్లా కలెక్టర్ ఓ చాట్బాట్ ని అందుబాటులోకి తెచ్చారు. ముతూట్ గ్రూప్ తో కలిసి తీసుకొచ్చిన అత్యాధునిక ఈ చాట్బాట్ భక్తులకు రియల్ టైం సమాచారంతో పాటు వారి సందేహాలకు సమాధానం అందించనుంది. అన్ని వర్గాల ప్రజలు సులభంగా ఉపయోగించేలా దీన్ని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ తో రూపొందించారు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇది సమాచారం అందిస్తుంది. ఈ చాట్బాట్ ద్వారా ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజా సమయాలు వంటి సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. సమీపంలోని దేవాలయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాప్ల వివరాల్ని అందిస్తుంది. యాత్రకు వెళ్లేందుకు ఉత్తమ మార్గాలు, శబరిమలలో ఎక్కడ ఉండాలి వంటి ప్రశ్నలకు సమాధానమిస్తుంది. యాత్రలో ఎదురయ్యే సమస్యలకు సైతం తక్షణ పరిష్కారాలు అందిస్తుంది. మండలం, మకర జ్యోతి సీజన్లో శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్రమాదాలు ఏవైనా జరిగినా అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఓ సేఫ్టీ టూల్ ని దీనిలో పొందుపర్చారు. దాని ద్వారా పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, మెడికల్, ఫారెస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఒకేసారి సమాచారం అందించొచ్చు. దీంతో అనుకోని ఘటనలు జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు భక్తులకు ఆధ్యాత్మికంగా ఉత్సాహం కల్పించేందుకు భక్తి గీతాలు, స్తోత్రాలు సైతం పొందుపర్చారు. ఆధ్యాత్మికతకు సాంకేతికతను అనుసంధానించడంతో ఈ స్వామి చాట్బాట్ కు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సులభతరం చేయడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. మరోవైపు దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేరళ సర్కార్ యత్నిస్తోంది. భవిష్యత్తులో వివిధ భాషల్లో ఈ చాట్బాట్ ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది.
రానున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా శ్రేణులను సన్నద్దం చేసేందుకు వచ్చే ఏడాదికి కార్యాచరణ సిద్దం చేయడమే లక్ష్యంగా ఇవాళ కర్ణాటకలోని బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ్ సత్యాగ్రహ బైఠక్గా నామకరణం చేశారు. స్వాతంత్ర పోరాట సమయంలో 1924 డిసెంబర్ 26న బెళగావిలో జరిగిన సమావేశాలకు మహాత్మాగాంధీ అధ్యక్షత వహించి 100 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు. 2 తీర్మానాలను ఆమోదించనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ పాలనలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, తరుగుతున్న ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న దాడులపై సవివర చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ వివాదంపై చర్చించనున్నట్టు వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 27న ఉదయం 11:30 బెళగావిలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని జైరాం రమేష్ తెలిపారు. చారిత్రక అంశాలకు దూరంగా ఉండే తనను ఫస్ట్ రీల్ పుస్తకం పూర్తిగా చదివేలా చేసిందని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నాడు. సినీ రచయిత రెంటాల జయదేవ్ రచించిన ఫస్ట్ రీల్ పుస్తకాన్ని హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత రెంటాల జయదేవ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న త్రివిక్రమ్ ఆయన రచనలతో తన నివాసంలోని అలమరా నిండిపోవాలని ఆకాంక్షించారు. అలాగే పుస్తక ప్రదర్శనకు విచ్చేసిన పాఠకులు ఖాళీగా వెళ్లకుండా ఒక్క పుస్తకాన్నైనా కొనుగోలు చేసి చదవాలని త్రివిక్రమ్ విజ్ఞప్తి చేశారు. కానీ సినిమా కూడా మొదటి రీలు, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఇది ఫస్ట్ రీల్ అని పేరు పెట్టారు. తెలుగు సినిమా తాలూకు తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రీలు. ఈ పుస్తకం కూడా ఎలా ఉందంటే ఫస్ట్ రీల్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండి మొదటి 10 నిమిషాల్లో సినిమాలోకి లాగేయాలో అంత ఇంట్రెస్టింగ్ గా రాశారు. ఎందుకంటే బేసిక్ గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే టైప్ వ్యక్తిని కాదు. కానీ పరిశోధనాత్మక గ్రంథం 200 పేజీలు ఊరికే జనరల్ గా నేను 2 కాఫీ టైంలో చదివేశాను అంటే హెడ్స్ ఆఫ్ టు జయదేవ్. సహాయ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారన్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, అందువల్లే బయటకు వచ్చి పని చేసుకుంటున్నానని తెలిపారు. కేసు నుంచి క్లీన్ చిట్తో తప్పకుండా బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు తాను నిందితుడిని మాత్రమేనని, అసలు ఏం జరిగిందో తన అంతరాత్మకు తెలుసని వెల్లడించారు. తనకు తెలిసిందల్లా వచ్చిన విద్యతో కష్టపడి పనిచేయడం మాత్రమేనని జానీ మాస్టర్ వెల్లడించారు. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. రోజు మాట్లాడతాను. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. నేను ఎప్పుడూ నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. ఈ రోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. నమస్కారం.